సార్ మాకు కనీస వేతనం కావాలని తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్ 2 లక్షలు చేయాలని ఆయాకు 1 లక్ష ఇవ్వాలని తర్వాత మాకు కనీస వేతనం ఇప్పుడు జీతం ఉన్న జీతంతో సరిపుచ్చుకోలేట్లేదు సార్. పని భారం ఎక్కువైంది. మేము చేయబట్టి 43 సంవత్సరాలు అవుతుంది. మేము 125 రూపాయల నుంచి చేస్తున్నాము. తర్వాత ఇప్పుడు రిటైర్ అయ్యి దిగిపోయిన వాళ్ళకు కూడా 6 నెలలు అవుతుంది, జీతాలు రావట్లేదు. మాకు 2 యాప్ల ద్వారా పని భారం ఎక్కువైంది. రికార్డ్స్ మేమే కొనుక్కుంటుంటాము. తర్వాత ఇంటికి రాయిలు కూడా చెల్లించడం లేదు సరిగ్గా. జీతాలు నెలకు ఫస్ట్ తారీఖు రావట్లేదు. మేము చేసే పని చాలా కష్టమైంది సార్. చిన్న పిల్లలను ఒక 3 సంవత్సరాల పాప నుంచి 6 సంవత్సరాల పిల్లలకు మేము సేవ చేస్తున్నాం సార్. మాకు పని భారం చాలా అదైంది. రికార్డ్స్, ఊర్లో కులగణన సర్వే, తర్వాత బిఎల్ఓ డ్యూటీస్, ఊర్లో ఏ వచ్చినా మాకే చెప్తుండ్రు కాబట్టి మా అంగన్వాడినే చూసుకోవాలని, తర్వాత అంగన్వాడీ చూసుకుంటే మాకు కొంచెం పని భారం తగ్గుతుందని, పిల్లలకు కూడా సరిగ్గా సేవ చేస్తామని, బయటి పనులు మాకు ఇవ్వొద్దని, తర్వాత అధికారుల మా పైన ఒత్తిడి చేయొద్దని, ఇంకా తర్వాత ఇచ్చేటి కూడా ఇంకా సార్ కాన్వెంట్ ఫుడ్ అవన్నీ ఇస్తున్నారు. మిరకోడి బాగుండట్లేదు, సరుకులు బాగుండట్లేదు. మేము రికార్డ్స్ మా చేతికుంటేనే కొని పెడుతుండము, అన్నీ మేమే చేస్తున్నాం సార్. కాబట్టి రేవంత్ రెడ్డి సార్ గారిని కోరేది ఏమంటే, మేనిఫెస్టోలో ఆ రోజు ఏమన్నారంటే మీకు కనీస వేతనం ఇస్తాము, తర్వాత మిమ్మలను బయటికి వెళ్లకుండా ఒక ఆడవాళ్ళంటే ఒక మానవత దృక్పథంతో మిమ్మలను ఒక మహారాణిలాగా చేస్తామని ఆ రోజు ఆయన ఇచ్చిన కోరిక మేరకు మా హామీలన్నీ సీతక్క గారు కూడా అన్నారు, మీరు బయటికి రావద్దు రోడ్డు పైనకి, మీకు అడిగిన కోరికలన్నీ మీకు వెంటనే తీరుస్తాము అని చెప్పి కూడా సీతక్క గారు అన్నారు సార్ ఆ రోజు. అందుకోసం మాకు ఈరోజు కనీస వేతనము చెయ్యాలని ఆయన అన్నట్టు మేనిఫెస్టోలో పెట్టిన జీతం మాకు రావాలని మేము ఇందాక వచ్చినాం సార్. అందుకనే వచ్చినాం సార్. అది మేము మర్చిపోయినరు, ఆయన మర్చిపోయినరు కాబట్టి, ఆ రోజు చెప్పింది మర్చిపోయినరు కాబట్టి ఈరోజు ఆయన దగ్గరికి వచ్చినాం సార్. మాకు ఈ కోరిక నెరవేర్చాలి సార్. ఆయన మాకు ఇప్పుడు కనీస వేతనము ఆయన చెప్పిందన్న 26,000 చేస్తే మేము ఈ సమ్మెలకు రాం సార్. అంగన్వాడీ సెంటర్లో ఉన్న ఇబ్బందులు ఏమున్నాయంటే సార్, మాకు నెలకు వచ్చే ఫుడ్ నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలని, తర్వాత ప్రతి నెల ఇంటికి రైలు కూడా ఒక్కొక్క సిటీ మెయిన్ ఏరియాలో అద్దెలే, ఇప్పుడు ఓన్ బిల్డింగ్స్ లేని వాళ్ళకు రెంట్ బిల్సింగ్స్ వస్తున్నాయి. అది రెంటు వాళ్ళకి ప్రతి నెల రెంట్ వేయాలని, 6 నెలలకు ఒకసారి 7 నెలలకు ఒకసారి కాకుండా నెలకు రెంట్ ఇవ్వాలని, తర్వాత గ్యాస్ బిల్లులు కూడా నెలకు చెల్లించాలని, తర్వాత మాకు అంగన్వాడీకి అయ్యే ఖర్చులు, మెటీరియల్ ఖర్చులు కూడా ఆఫీస్ నుంచి ఇవ్వాలని, తర్వాత అన్ని సెంటర్లో మంచి నాణ్యమైన పౌష్టికాహారము మా సెంటర్కు అందించాలని మేము సార్ గారిని కోరుతున్నాం సార్. వనపర్తి జిల్లా సార్. వనపర్తి జిల్లా అంగన్వాడీ టీచర్ని ఎం ఈశ్వరమ్మ, భగత్ సింగ్ నగర్. సార్ గారిని కోరుకునేది ఒకటే సార్. నమస్కారం సార్. మేము అంగన్వాడీ నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మాకు కనీస వేతనం వేయాలి. మేము ప్రమోషన్ కింద టీచర్గా అయినాను. నాకు ఎలాంటి జీతం కూడా సరిగా రావట్లేదు. మీను నుంచి మెయిన్ వాళ్ళకు కూడా జీతాలు సరిగా రావట్లేదు సార్. ఏ విధంగా ఇబ్బందులు అంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం. చిన్నపిల్లలని చాలా పొదుపుతో చేసుకొని 9 o'clock నుంచి 4 o'clock వరకు చూసుకుంటున్నాం. మేము స్టడీ చెప్తున్నాం, పిల్లలకి రైమ్స్ నేర్పిస్తున్నాం, అన్నీ చేస్తున్నాము. అయినా మాకు జీతాలు సరిగా రావట్లేదు. ఓన్ బిల్డింగ్స్ లేవు. మాకు బిల్డింగ్లకి అసలు అవకాశం ఇవ్వడం లేదు, కట్టియడం లేదు, రెంట్ బిల్లులు వేయడం లేదు, సిలిండర్ బిల్లులు వేయడం లేదు సార్. మాకు అసలు నాణ్యమైన ఫుడ్ పంపించడం లేదు. ఆ నాణ్యమైన ఫుడ్ పంపించకపోయేసరికి టేస్ట్ రావట్లేదు అని చెప్పేసి జనాలు ఇబ్బందులు పాలవుతున్నారని మా చేతి నుంచి కూరగాయలు తీసుకొచ్చి మేము కాలం గడిపించి చేస్తున్నాము. సార్ను కోరుకునేది ఒకటే, మాకు కనీస వేతనం 26,000 వేయాలి. 26,000 రూపాయలు మాకు కనీస వేతనం వేస్తేనే మేము ఏదన్నా చేయడానికి అవకాశం ఉంటుంది. మాకు ఇంకొకటి, అసలు పని వేతనం ఎలా అంటే చాలా విపరీతమైన పని వేతనం ఎక్కువగా ఉంది సార్. మాకు బిఎల్ఓ డ్యూటీలు అని చెప్పి వేయడము, ఆ డ్యూటీలకు వెళ్ళడము, ప్రమోషన్, ఇది మన అంగన్వాడీ నుంచి పోస్టులు ఖాళీ ఉన్న వాళ్ళని భర్తీ చేస్తేనంటే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్. ఇన్ఛార్జి టీచర్లు వెళ్ళి చేయడం అంటే, ఒక టీచర్ వెళ్ళి చేయడమే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటిది ఇంకో సెంటర్కి వెళ్ళి ఆ ఇన్ఛార్జి చేయడం అంటే కూడా ఇబ్బందికరమైన విషయమే ఇది. అందుకని ఆ నోటిఫికేషన్ వేసి వాటికి తగిన స్టడీ చదివిన వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తేనంటే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్. రేవంత్ రెడ్డి సారు చేస్తానని హామీ ఇచ్చాడు, మాకు మాత్రము ఏం చేయట్లేదు. అందుకే మేము ఈ ధర్నా చేయాల్సి వస్తుంది సార్. ఏ విధంగానైనా మమ్మల్ని చూసి ఏదో రకం మాకు జీతాలు మంచిగా ఇచ్చి, మాకు ఓన్ బిల్డింగ్స్లు ఇచ్చి, ఇంటి రెంట్ బాడిగలు కొడకంగా ఎక్కువ
పెట్టుకోకుండా నెల నెల ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. మేము కాంగ్రెస్ గవర్నమెంట్కి కోరుకోవడం ఒకటే, మాకు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాకు 18,000 జీతం ఇస్తాను అని చెప్పింది, అయినా ఇవ్వలేదు. రెగ్యులరైజేషన్ చేస్తా అన్నది, చేయలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తామని అన్నారు. ఆయలు చాలా మంది రిటైర్మెంట్ అయినారు, టీచర్స్ అయినారు. ఏజ్ అయిపోతుంది, చాలా మంది టీచర్స్ చనిపోయినారు. అంగన్వాడీ టీచర్స్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేసి చచ్చిపోతున్నారు, కానీ వాళ్ళకి ఏ లబ్ధి రిటైర్మెంట్ లేదు. కాబట్టి రిటైర్మెంట్ ఖచ్చితంగా వెంటనే చెల్లించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫస్ట్, రిటైర్మెంట్ అయినాక మాకు రెగ్యులరైజేషన్ చేస్తా అన్నాడు, రెగ్యులరైజేషన్ చెయ్యాలి. ఇవి రెండు. మళ్ళీ మాకు బిల్డింగ్స్లు లేవు, చాలా చోట్ల అంగన్వాడీ బిల్డింగ్స్లు లేవు. మాకు బిల్డింగ్స్లు ఇవ్వాలి. 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా అద్దె బిల్డింగ్లోనే ఉంటున్నాం, కానీ పిల్లలు ఎక్కువ ఉన్న కాడ అదే ఉంది, పిల్లలు తక్కువ ఉన్న కాడ కూడా బిల్డింగ్స్లే లేవు. బిల్డింగ్స్ వెంటనే చెల్లించాలి. మాకు మొన్న 2 days బ్యాక్స్ రౌండ్ టేబుల్స్ వచ్చినాయి, అవి మాకు ఇవ్వలేదు. తక్కువ మంది పిల్లలు ఉన్నారు, ఎక్కువ మంది పిల్లలకే ఇవ్వాలి అని అవి కూడా మా పేరు మీద వచ్చింది, వేరే సెంటర్కి రాంది ఇచ్చేసిరు. అవి కూడా అలా చూడొద్దు, అందరికీ సమానం చూడాలి. మాకు రెగ్యులరైజేషన్ వెంటనే చేయాలి. కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము గెలిపించుకున్నాము, టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేదని మేము ప్రత్యేకంగా కోరుకొని గెలిపించుకుంటే మాకు ఇదే చెప్తుంది. కాబట్టి మాకు వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్, టీచర్లు ఆయాలు చాలా నష్టపోతున్నారు. అందుకని ఇది ఒకటే, వెంటనే రెగ్యులరైజేషన్ వెంటనే చేయాలి. ఇదే కోరుకోవడం జరుగుతుంది. ఈ కులగణన అనేది సర్వే పెట్టిండ్రు, మాకు సర్వే పెట్టిండ్రు, కానీ ప్రతి సర్వేలు మాకే, బిఎల్ఓ సర్వేలు మాకే, ప్రతి డ్యూటీలు మాకే ఇస్తారు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు డ్యూటీలు చేయించుకున్నారు. ₹1 ఇవ్వట్లేదు. ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కూడా మొన్న అంత డ్యూటీలు చేయించి కూడా ₹1 ఇవ్వట్లేదు. టైంకి రాకుంటే మళ్ళీ సెక్రటరీతో తిట్టించుకోవాలి, వచ్చిన ఆఫీసర్ల దగ్గర తిట్టించుకోవాలి, ప్రతిదీ మేము చేయాలి. కాబట్టి వాళ్ళు చెప్పిన డిమాండ్స్ కూడా ఎందుకు చేస్తలేరు అని డిమాండ్ మేము అడగనికే వచ్చినాము. ఇంత దూరం ఎందుకు వచ్చినాము? చాలా మాది వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం మేము. కాబట్టి మా డిమాండ్స్ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిందే 18,000 జీతం ఇవ్వాలని డిమాండ్స్ మేము మా సీఎం గారు చెప్పిందే ఇస్తారా ఇయ్యారా అని మేము ఆ డిమాండ్స్ గురించి వచ్చినాం. ఫలితం లేకుంటే ఇంకా సాగిస్తాం, మేము ఆడ తగ్గేదే లేదు, సాగిస్తాం. ఇంకా ధర్నా సాగిస్తూనే ఉంటాం, ఇంకా వస్తూనే ఉంటాం, ధర్నా చేస్తూనే ఉంటాము. ఏం ఆపేది లేదు. పోయినసారి 25 రోజులు చేసినా మాకేం ఫలితం రాలేదు. తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మట్టి ఖర్చులకు 10,000 ఇస్తాము ఆయలకు. టీచర్లు చనిపోతే 20,000 ఇస్తామని చెప్పిండ్రు. చనిపోతే ఆ గవర్నమెంట్ వెళ్ళినాక ఆ 10,000 లేవు, 20,000 లేవు, ₹10 కూడా గతి లేదు. చాలా మంది టీచర్లు చనిపోయినరు, ఆయలు చనిపోయినరు, కానీ ఇంతవరకు ₹1 కూడా ఇవ్వలేదు. మరి ఈ గవర్నమెంట్ ఏం గుర్తించింది? మాకు అసలే గుర్తించలేదు. ఏమీ లేవు. సంవత్సరం దాటిపోయింది కానీ ఏ కోరికలు లేవు, ఏ హామీలు లేవు. ఇప్పటి వరకు ఏ హామీలు లేవు. మాకు ఇచ్చే హామీలే మాకు ఇస్తే చాలని వచ్చినాం. కానీ సీఎం గారిని ఒకటే కోరుకునేది, మాకు 26,000 ఇవ్వకుండా 18,000 జీతం, మా జీతం మాకు చేస్తే చాలని ఇంతవరకు వచ్చినాం. మేము మాతోటి ఎట్టి చాకరీ చేపించకుండా మా కష్టానికి తగ్గ ఫలితం ఇస్తే చాలు. మా కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వాలి. రోజుకు బయటకు పోతే ₹1000 సంపాదించుకుంటున్నారు కూలోళ్ళు పని చేస్తే, కానీ మాకు వచ్చే జీతాలు ఎంత ఉన్నాయి? ఆయలకు 250, మాకు 400 జీతం ఎవరైనా చేసి బతుకుతున్నారా? ఈ స్టేట్ మొత్తం ఎక్కడ లేదు. కాబట్టి మాకు చెప్పిన విధంగానన్నా మేనిఫెస్టోలో పెట్టిన 18,000 మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మేము అంగన్వాడీ టీచర్లము, మేము చాలా కష్టపడుతున్నాము. మేము కులగణ సర్వే కూడా పొద్దుగాల 7 గంటలకు పోయి రాత్రి సాయంత్రం 7:30కు రావడం జరిగింది. చాలా కష్టపడము. మేము ప్రీ స్కూల్ కూడా నడుపుతున్నాము. కాబట్టి మాకు ప్రీ స్కూల్ ఇక్కడ మేడం వాళ్ళు ఇబ్బంది పెట్టి ఒత్తిడి పెట్టడం వల్ల, ఇక్కడ మేము కులగణ సర్వే చేయడం వల్ల, బిఎల్ఓ చేయడం వల్ల మాకు చాలా ఇబ్బందులు అయ్యి మేము చాలా గురైపోతున్నాము. మా పిల్లలను చదివించుకోలేక మేము చాలా జీతంతో మనం చాలా ఇబ్బందుల పాలవుతున్నాం సార్. మాకు 26,000 జీతం ఇవ్వాలని కోరుచున్నాం సార్. రిటైర్మెంట్ అయినప్పుడు మాకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుచున్నాం సార్.